మీరు తప్పించుకోలేరు. అవని నికుంభను కూడా చంపేసిందా? అంతటి బలవంతుల్ని ఎలా అంతం చేయగలుగుతుంది? అతి పరాక్రమవంతుడైన రెండో కాపరి కూడా అంతమయ్యాడు. మూడో వాడైనా అడ్డం నిలబడగలుగుతాడా? అమ్మా, అక్షయ రామ్మా. పద. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరాగవేగమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుమారవర్ణ దేవరాజ. చచ్చిపోయాడు. పద. గవ్వ ఇక్కడే ఉందంటే ఆభరణం ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ముక్కు పొడిక ఇటివ్వు. ఇది పట్టుకో. ఇక ఉత్తరం దిక్కున పడున్న గవ్వ దగ్గరికి వెళ్దాం. పదా, పట్టుకో. రెండో వాడు చనిపోయాడంటే రెండో ఆభరణం కూడా దక్కించుకున్నాడని అర్థం. అమ్మా. ఏంటమ్మా? అమ్మవారు. అమ్మవారా? రా వెళ్దాం. అమ్మా, ఈ అడవిలో ఈ విధంగా ఇక్కడ ఉంటావని మేమస్సలు అనుకోలేదు. నువ్వు నింపిన ధైర్యం మాలో ఎప్పటికీ ఉంటుంది. అయినా సరే నీ దర్శనం మాలో మరింత రెట్టింపు ధైర్యాన్ని నింపుతుంది. నీ ఆశీర్వాదంతో అడవికి వచ్చాం. ముక్కు పుడక సహాయంతో ఆభరణాలని పొందాము. మరో 2 దిక్కులు మిగిలి ఉన్నాయి. అటువైపుకు వెళ్ళి మా ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు వీటిని నీ దగ్గరే ఉంచుతాం. నీ ఆభరణాలకు నువ్వే కాపలా, నువ్వే రక్ష.
రామ్మా, త్వరగా మిగిలిన ఆభరణాలని కూడా కనిపెడదాం. రా. హలో, ఏమా సెట్ బాయ్స్, చెప్పండి సార్. బండి ఇంకా ఎంతసేపు ఫస్ట్ గేర్లో నడిపిస్తారు? మీరు ఇంకా స్పీడ్ పెంచాలి. మండపం నెంబర్ 1 గా రెడీ అయిపోవాలి. ఓకే సార్. మన సెట్ చూసి సినిమా వాళ్ళు కాపీ కొట్టాలి, సరేనా? అలాగే సార్. పని చూసుకో. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిళ్ళ నీగోలేంట్రా బాబు? ఊర్లో పెళ్ళంటావేంటే బాబు, మన ఇంటి పెళ్ళే కదా. మనది కాదు కదా. 2 సార్ చేసుకుందామా ఏంటి? ఏహే ఆపు. ఇదిగో ఏంటి నీ ప్రాబ్లం? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది మన పరిస్థితి. ఇప్పుడు ఏమైంది? నేను కోడలుగా అడుగుపెట్టింది ముక్కు పుడక గురించి. అది సాధించుకోవడం మన వల్ల కాలేదు. అందుకే కదా మా ఆయన కోడల్ని చేస్తే మనకి కోట్లొస్తాయని ఎంత కష్టపడుతోంది. జరుగుతుందంటావా? అప్పసుకును బంగారం, అలా మాట్లాడకే. ఇదిగో మాయా మేడం ఆఫ్టర్ మ్యారేజ్ మన ఇద్దరి అకౌంట్లోకి చెరో ₹1,00,00,000 వేస్తానంది. ఇటువంటి సమయంలో నువ్వు దయచేసి ప్లీజ్ నెగిటివ్గా మాట్లాడుకో. ఏం మాట్లాడుకుంటున్నారు? రండి కాబోయే మరదలు గారు. ఏం లేదు మేడం, మీ పెళ్లికి ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు తగులుతున్నాయి కదా, నా బంగారం కొంచెం డౌట్ పడుతుంది అంతే. ఏం లేదు మాయా, శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యి మొదటి ఆట తరువాత సినిమా టాక్ ఎలా ఉంటుందోనని సినిమా వాళ్ళకి టెన్షన్. గురువారం పూట రేటింగ్స్ ఎలా ఉంటాయని సీరియల్స్ వాళ్ళకి టెన్షన్ ఉన్నట్టే నీ పెళ్లికి కూడా నాకు అంత టెన్షన్ అయిపోయింది. అవని విషయంలో నాకు అటువంటి టెన్షన్ ఉంది. కానీ ఏం చేయగలం? ఇంతవరకు ఈదుకుంటూ వచ్చాం, మధ్యలో ఆగిపోలేం. అవతల ఒడ్డుకి చేరుకుంటే గెలుపు మనదే. యువతల ఒడ్డునే ఉండిపోయే పరిస్థితి అస్సలు రాకూడదు. నీకెలాంటి ఇబ్బందులొచ్చినా నీకండగా మేముంటాం. బట్ ఏ అడ్డంకులు రాకుండా జరిగిపోతే బాగుంటుంది. అందరం హ్యాపీగా ఉంటాం, అవని తప్ప. ఆహా, మనమైతే ఫుల్ పాజిటివ్గా ఉందాం. ఏం జరిగితే అది జరుగుతుంది. మీ పెళ్లి గ్రాండ్గా కళ్యాణ మండపంలో చేద్దాం అనుకున్నాం. ఆ అమ్మ పరిస్థితి బాలేక ఇదిగా ఇంటి దగ్గరే ఇలా మండపం వేసి చేయాల్సి వస్తుంది. నాకు పెళ్లి జరగడం ముఖ్యం, ఎక్కడ జరుగుతుందన్నది ముఖ్యం కాదు. ఆహా,